జీవనయానం కార్యక్రమంలో ఈరోజు రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 14వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే ఫ్రెండ్స్, లిజనర్ ఫ్రెండ్స్. సో ధర్మపథములో మహనీయ మానవుని, నాట్ ఆర్డినరీ పర్సన్, మహనీయ మానవుని, ఏ పథంలో? ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానం. మహా అంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ కదా, అప్ టు 81 years ఉజ్జాయింపుకి పెట్టుకున్నాము. మనం ఎప్పుడూ ఉండేది పోయేది అన్సర్టనిటీ అయినప్పటికీ కూడా 100 years మనకి హ్యూమన్ లైఫ్ స్పాన్. దాంట్లో నేను 18, 81 ఆ రెండింటిని లింక్ చేస్తూ 18 రివర్స్ చేస్తే 81 కాబట్టి పుట్టినప్పటి నుంచి 81 years వరకు. ఆ తర్వాత హ్యాంగింగ్ ఆన్ బూట్స్ అంటాము. హ్యాంగ్ అప్ యువర్ బూట్స్ అంటే 81 years తర్వాత అతి తక్కువ మంది ఫిజికల్లీ మెంటల్లీ యాక్టివ్గా ఉంటారు. అతి తక్కువ. వారిని పక్కన పెడితే మిగిలిన వాళ్ళంతా సజీవంగా ఉన్నప్పటికీ 81 తర్వాత అన్ని ఈ ప్రాపంచిక విషయాలందరికీ అప్పటికి వదిలేసుకోవాలి. జనరల్గా ప్రకృతిలోనే అది ఇమిడింప చేయబడి ఉంది. ఒక పర్టికులర్ ఫేజ్ తర్వాత మీరు 70, 75, 80 years వచ్చేప్పటికీ ప్రపంచంలో అన్నీ చూసుంటారు, అన్ని అనుభవించుంటారు. ఇంకా బతకాలనేటువంటి ఆశ ఉండదు. అలానే ఎవరిని వాళ్ళకి వాళ్ళు వదిలించుకోరు ఈ ప్రపంచనించుకొని. కానీ దే విల్ బి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కాల్ ఆఫ్ ద గాడ్. సో దట్ ఈస్ ద థింగ్. సో మనము లాలయేత్ పంచవర్షాన్ని అని, అంటే 5 ఏళ్ల వరకు లాలించడం, బుద్ధగించడము, లాలించడము, ఎత్తుకోవడము. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఫర్ ద చైల్డ్. లాలయేత్ పంచవర్షం అన్నారు. ఇంకో 1 year అటు ఇటుగా మనం మాట్లాడుతుంది 7 years నుంచి 12 years వరకు సమాజము, తల్లిదండ్రులది, స్కూల్ది బాధ్యత గురించి. అది మన టాపిక్ ఫర్ ద డే. అంటే 72 yearsలో స్టిల్ ఇట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ ఏజ్లో మనం ఏమి చేయొచ్చు పిల్లలకి అంటే, కొంత ఎక్స్పోజరు. అంటే ఎప్పుడైనా మనిషికి ఏం జరుగుతుందంటే, మనిషి చిన్నప్పుడు అతని పైన అతను కానీ నేను అతను అన్నప్పుడు ఆమె ఆల్సో ఇంటర్చేంజబుల్లీ ఆ పాప బాబుకి పైన 2 జనరేషన్స్ ఉంటాయి. వీళ్ళు కొంచెం పెద్దగా అయ్యేప్పటికీ పైన ఒక జనరేషను, కింద ఒక జనరేషను. వీళ్ళు ఓల్డ్ ఏజ్కి పోయేప్పటికీ కింద 2 జనరేషన్లు. ఇది నేను కనీసంలో చెప్తున్నాను. ఒక్కొక్కసారి అతిరిక్తంగా 4 జనరేషన్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కింద 2, పైన 1 వీళ్ళది వదిలేసి. బట్ 3 are assured ఎప్పటికప్పుడు. నౌ మనం ఏ జనరేషన్లో ఉన్నా కూడా మిగిలిన 2-3 జనరేషన్స్తోని సమన్వయములో ఉండగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి. ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, 73+. నేను ఒక 15 ఏళ్ళు మా మనమడు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళతో ఉండాలంటే ఆ ఏజ్ వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని విషయాలు నాకు తెలిసి ఉండాలి. డిజిటైజేషన్ కానీ, లేకపోతే వాళ్ళు చదివే సబ్జెక్ట్ కానీ, ద కైండ్ ఆఫ్ వర్డ్స్ వాళ్ళు యూజ్ చేసేటి కానీ, దాని మీద మనకి కొంత అవగాహన ఉండాలి. అలాగే వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో చేయాలంటే వాళ్ళకు కూడా కొంత చొరవ కానీ, కొంత ఇది కానీ ఉండాలి. అంటే ఇంటర్మింగ్లింగ్ బిట్వీన్ ద జనరేషన్స్, అది చాలా అవసరం అని నా పాయింట్. పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన ఎక్స్పీరియన్సెస్ వీ కెన్ డ్రా. చిన్నవాళ్ళు అందుకే ఎవరికైతే తాత, నాయనమ్మలు, అమ్మమ్మలు ఉన్నారో ఈ గ్రాండ్ చిల్డ్రన్ని గ్రాండ్ పేరెంట్స్కి నెలకోసారో ఎప్పుడో ఏదో ఒక పీరియాడిసిటీలో వాళ్ళకి యాక్సెస్ ఇస్తే దే విల్ బీ నోయింగ్ సర్టెన్ థింగ్స్ ఫ్రమ్ దేమ్. సీనియర్ జనరేషన్స్ కనుమరుగై, అంటే ఈ ప్రపంచం వాళ్ళు వదిలేసి పోయిన తర్వాత కొన్ని పాత విషయాలు నేర్చుకోవడము పుస్తకాలలో చూడాలి తప్ప ప్రాక్టికల్గా చూసే అవకాశం ఉండదు. ఇది నేను చాలా విశ్వసిస్తాను. నేను కూడా నాకు 73 ఉన్నప్పటికీ మా బంధువర్గంలో ఎవరైనా 80, 85 పైన వాళ్ళు ఉంటే నేను అదే పనిగా కావాలనేసి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తుంటాను. కొంచెం పాత విషయాలు మనకి నెమరు వేసుకోవచ్చు.
లేదా మనకంటే వాళ్ళకి ఒక ఒక జనరేషన్ 20 ఇయర్స్ బయలాజికల్ జనరేషను. కానీ జనరల్గా మనకన్నా ఒక 10 ఏళ్ళు ఎక్కువ ఉండే సంవత్సరాలు ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక లెవెల్ మనకన్నా ఎక్కువ ఉంటుంది. సో వీ హ్యావ్ టు గెట్ టు నో థింగ్స్ ఫ్రమ్ దెమ్. దెన్ తాత నానమ్మ దగ్గర పెట్టి అమ్మమ్మ కథలు నానమ్మ కథలు ఈ ఏజ్లో సరి అయిన టైం వినడానికి. నానమ్మ అమ్మమ్మ కథలు వినడం ఒకటి. ఆ తర్వాత కొన్ని మంచి మంచి విషయాలు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్తృహరి శతకాలు ఉన్నాయి, 3 శతకాలు. దాంట్లో ఈ ఏజ్కి రెలవెంట్గా నీతి శతకం. శతకం అంటే 100 శ్లోకాస్ ఆర్ పోయమ్స్. భర్తృహరి సంస్కృతంలో రాసిన నీతి శతకాన్ని, మిగిలిన 2 ఐఎమ్ నాట్ ఇప్పుడు కోట్ చేయట్లేదు. శృంగార శతకము వైరాగ్య శతకం ఉన్నాయి, ఆ ఏజ్ వచ్చినప్పుడు అది చూద్దాము. నీతి శతకంను ఈ మూడింటిని కూడా తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనేసి ఒక కవి ఆంధ్రీకరించారు. పద్యాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, మంచిగా దీటైన పద్యాలు. రోజుక పద్యము చెప్పాలి పిల్లవాళ్ళకి నీతి శతకంలో నుంచి, నీతిగా ఉండడానికి. అలాగే మనకి చాలా సామెతలు ఉన్నాయి, ప్రావర్బ్స్. రోజుక ప్రావర్బ్. నీతి శతకంలో నుంచి ఒక పద్యము రోజొకటి కాకపోయినా కూడా వారానికి 1-2 పద్యాలు వాటి వివరణతోని పద్యం చెప్పడము. వీక్లీ 2-3 సామెతలు. ఆ సామెతలు ఆ ఏజ్కు సంబంధించినవి ఉంటే ఇంకా బెటర్, దాన్ని అన్వయం చేసి చెప్పడము. దిస్ ఈజ్ వన్ థింగ్ వాట్ వీ కెన్ గివ్ టు ద ఈ ఏజ్లో ఆ పిల్లలకి ఎక్స్పోజర్ మనం ఇవ్వగలగాలి. నేను ఏఈ అంటాను, ఏజ్ అప్రాప్రియేట్ ఎక్స్పోజర్, అంటే వయస్సుకు తగ్గ ఎక్స్పోజర్ మనం పిల్లలకి ఇవ్వగలగాలి. దెన్ తర్వాత కొన్ని ఫ్రేజెస్ కూడా ఉంటాయి. అంటే మనకి వర్డ్స్ ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటాయి, ప్రావర్బ్స్ ఉంటాయి. ఫ్రేజెస్ అంటే ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ వర్డ్స్ని వేసే ఫ్రేజ్. అది కూడా వాళ్ళకి కొన్ని ఫ్రేజెస్ చెప్పగలగాలి, తెలుగులో కూడా ఇంగ్లీష్లో కానీ. అంటే అల్టిమేట్గా పద సంపద పెరుగుతుండాలి ఎప్పటికప్పుడు. రోజుక కనీసం ఒక 4-5 కొత్త పదాలు. 2 భాషల మీద గట్టి పట్టు ఉంటే జీవితంలో కొంచెం తృప్తి, ఆనందము, సోషలైజేషన్ జరుగుతుంది. సోషలైజేషన్ అంటే మనం వేరే వాళ్ళు, మన ఇన్ఫీరియారిటీ కూడా పోతుంది. అంటే ఎటువంటి సభ ఉన్నా కూడా రాబోయే రోజుల్లో 7 to 12 ఇయర్స్లో ఉన్న పునాదిలో తదుపరి నేర్చుకున్నవి ఏవేవి కూడా ఉత్తరోత్తర పనికొస్తాయి, ఇమీడియట్కి కూడా పనికొస్తాయి. ఇమీడియట్ కన్నా ఎక్కువ యు ఆర్ మేకింగ్ ద చైల్డ్ కాంపిటెంట్ టు ఫేస్ ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్. ఎప్పటికప్పటికి ఇమీడియట్ ఫ్యూచరే. మనం 6వ తరగతి ఎందుకు చదువుతామంటే 7వ తరగతికి ప్రిపేర్ అవ్వడానికి ప్రిపరేషన్ 6వ తరగతిలో ఉంటుంది. దిస్ గోస్ ఆన్. 10వ తరగతి 9వ తరగతిలో ప్రిపరేషను, డిగ్రీకి ఇంటర్లో ప్రిపరేషన్. ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఓజీపీ. సో ఇది కంటిన్యూస్ జరుగుతుంటుంది. కాబట్టి 2 భాషల్లో మంచి ప్రావీణ్యం ఉండాలి. ఒకటి మాతృభాషలో, రెండవది ఆంగ్లంలో. నో ఇంగ్లీష్ నో లైఫ్. నేను ఈ విషయాన్ని నిర్బంధంగా చెప్తుంటాను. మనకు టీవీ ఛానల్లో, బీఆర్కే టీవీ ఛానల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకి కూడా ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు అనే దాని మీద జస్ట్ చిన్న వీడియోనే 7-8 నిమిషాలది 6,000కి పైగా చూశారు. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ అట్లా ఉంది. చాలామందికి పాపం పెద్దవాళ్ళకే, టీచర్లకు కూడా ఎక్సెప్షన్ వదిలేస్తే చాలామందికి సరి అయిన ఆంగ్లం రాదు. కొంతమంది ఆంగ్ల భాషకి దేశంలో ఉంటారు, హిందీ భాషకు కూడా దేశంలో ఉంటారు. అట్లా ఉండడం వల్ల అది మనకేమిటి కొండ మీద అలిగినట్టు ఉంటుంది. మనకి ఇంగ్లీష్ రాకపోతే మనకి నష్టం, ఇంగ్లీష్ భాషకి ఏం కాదు. మొత్తం ఉండే 192 UN రికగ్నైజ్డ్ కంట్రీస్లో చాలా వరకు ఎక్కువ దేశాల్లో మాట్లాడే భాష ఇంగ్లీష్. కొన్ని కంట్రీస్ ఇంగ్లీష్ను వాడకపోయినా కూడా అవి చాలా తక్కువ, లైక్ జపాన్, జర్మనీ. కొన్ని వాళ్ళ భాషలోనే వాళ్ళు డెవలప్ చేసుకున్నారు సైన్స్ అండ్ అదర్ థింగ్స్. కానీ మనకు బ్రిటిష్ వాళ్ళని, ఇండియాని 200 ఇయర్స్ పాలించడం చేత కొన్ని ఆంగ్ల బీజాలు ఇక్కడ పడినాయి. ఆంగ్ల బీజాలను పడడం చేత ఆ 200 ఇయర్స్ గ్యాప్లో మనం శాస్త్రాన్ని
మన లోకల్ మాధ్యమంలో డెవలప్ చేసుకోలేకపోయాము. అంటే ఇది అడ్డుపడింది కదా, వాట్ ఎవర్. అడ్డుపడిందంటే దాంట్లో మనం ప్రతి దాంట్లో నెగిటివ్ను కూడా పాజిటివ్గా చూసేటువంటి తత్వాన్ని, గుణాన్ని మనము పెంపొందించుకోవాలి. ఇట్స్ ఆల్ రైట్. మన సాంస్కృతిక పరంగా మన మాతృభాషను వినియోగించుకోవాలి, లౌకిక పరంగా ఆంగ్ల భాషను వినియోగించుకోవాలి. హిందీ అనేది భారతదేశంలో ఉత్తరాదిలో అంటే రాష్ట్రాలే ఎక్కువ ఉన్నాయి. మనకు సౌత్లో ఉండేటి 4 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలకి 4 భిన్న భాషలు ఉన్నాయి. తమిళము, మలయాళము, తెలుగు, కన్నడము. హిందీలో చాలా రాష్ట్రాలకి కామన్గా హిందీ ఉంది. ఏ భాష అయినా నేర్చుకోవడము ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. ర్యాపిడెక్స్ పుస్తకాలలో 1 or 2 monthsలో నేర్చుకోవచ్చు. హైదరాబాద్లో దోమలగూడలో రామకృష్ణ మఠం ఉంది. మీ పిల్లల్ని ఎప్పుడైనా అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడ VIHE, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ లెర్నింగ్ అనేసి రామకృష్ణ మఠ్ వాళ్ళలో భాగంగా ఒక సపరేట్గా కొంచెం అవతల వైపు బిల్డింగ్ ఉంటుంది. అక్కడ వాళ్ళ పిల్లలకందరికీ ఈ వ్యాయామాలు కానీ ఇవన్నీ చాలా విషయాల్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. నేను కూడా VIHEలో అప్పుడప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీగా సెషన్స్ తీసుకుంటుంటాను. అదే కాకుండా వాళ్ళు ఒక 6-7 భాషల్లో అక్కడ లాంగ్వేజ్ స్కూల్ ఒకటి ఉంది. లైబ్రరీ పక్కన ఆడిటోరియం, లైబ్రరీ, మనం ఎంటర్ అవుతుంటే డిస్పెన్సరీ ఉంటాయి. అక్కడ ఆన్లైను, ఆఫ్లైను 2 రకాలుగా కూడా మనం ఏదైనా లాంగ్వేజ్ని 2-3 monthsలో షార్ట్ కోర్సులో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కొత్త వెసులుబాటు ఏముందంటే, ఇవన్నీ టీవీ ఛానల్స్ అన్నీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఆ భాషల్లో టీవీ ఛానల్ వచ్చింది. మీకు అవసరం ఉండి కానీ, అభిరుచి ఉండి కానీ ఒక భాష నేర్చుకోవాలంటే ఆ ఛానల్ చూడండి 2-3 నెలలు, మీకు అర్థమవుతుంది. ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎంతో కొంత కామనాలిటీ ఉంటుంది. మనము కీనిగా నిశ్చితంగా పరిశీలిస్తే మనకున్న భాషకి వేరే భాషలో ఉన్న పదానికి ఎక్కడో ఒక లింక్ దొరుకుతుంది. సో అన్య భాష నేర్చుకోవడం పెద్ద విషయం కాదు. పివి నరసింహారావుకి 12-13 లాంగ్వేజెస్ వచ్చేవి. దానివల్ల కొంత సౌలభ్యం ఏముంటుందంటే, మనం ఎదుటివాని భాషను మనం మాట్లాడితే మన పట్ల వాళ్ళకు ఒక సౌహృదయత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్స్, బడ్జెట్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆయన కన్సర్న్డ్ చీఫ్ మినిస్టర్ యొక్క మాతృభాషలో మాట్లాడేవాళ్ళు. అప్పటికేమవుతుంది, ఆ చీఫ్ మినిస్టర్ ఆయన డిమాండ్స్లో కొంచెం డౌన్ అయ్యి, సరే ఆయన చెప్పింది కొంచెం ఒప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే పీపుల్ విల్ బి ప్లీజ్డ్, వాళ్ళు సంతృప్తి చెందుతారు. మన భాషలో అతను మాట్లాడుతున్నాడు అంటే అది తెలియకుండానే ఇన్వాలంటరీ, వాలంటరీ అని 2 రకమైనటువంటి యాక్షన్స్ తీసే, వాలంటరీ యాక్షన్, ఇన్వాలంటరీ యాక్షన్స్. వాళ్ళకి తెలియకుండానే ఇన్వాలంటరీగా దే విల్ బి ఫీలింగ్ హ్యాపీ. దెన్ న్యూస్ పేపర్ రీడింగ్, ఆ సంగతి నేను చెప్పాను ఆల్రెడీ. అంటే ఇన్ డీటెయిల్ కాకపోయినా కూడా హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇవి చెప్పగలగాలి వాళ్ళకి. దట్ ఈజ్ అనదర్ థింగ్ వాట్ వీ కెన్ డూ. దెన్ పిల్లలకి సృజనాత్మకత, క్రియేటివిటీ పెంపొందించుకోవడానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన టాపిక్ మీద ఆ రోజు వాళ్ళు రోజంతా ఏదైతే గమనించారో, ఏదైతే వాళ్ళకి ఆసక్తికరంగా కనిపించిందో దాని మీద ఒక 10-20 సెంటెన్స్లు వాళ్ళ ఓన్ సెంటెన్స్లో రాయడం అనేది నేర్పించాలి చిన్నప్పటి నుంచి. ఇవన్నీ చేయడానికి పిల్లల్ని ఇంత క్రమశిక్షణగా, బాధ్యతాయుతంగా వాళ్ళకి, అంటే టీచర్లు స్కూల్లో చెప్పేది చెప్తుండగా అడిషనల్గా ఐదర్ ఫాదర్ ఆర్ మదర్, తల్లి కానీ తండ్రి కానీ, లేకపోతే వంతుల వారీగా ఒక వారం ఒకళ్ళు, అంటే వాళ్ళు కూడా బోత్ పేరెంట్స్ మేబీ ఎంప్లాయిడ్ ఈ రోజుల్లో కనుక వాళ్ళ షెడ్యూల్ పెట్టుకునేసి దాని ప్రకారంగా ఇది చేయాల్సిన అవసరము ఉంది. దెన్ నాన్ కొరిక్యులర్ యాక్టివిటీస్, కురికులం, నాన్ కొరిక్యులర్ యాక్టివిటీస్ అనేసి చదువు సంగతి ఒకటే. చదువే కాకుండా చదువు విషయానికి వస్తే గణితంలో మంచి పట్టు సాధించేటట్టు చిన్నప్పటి నుంచి సామాన్య గణితంలో 2 ఉన్నాయి. జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ అంటాము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జనరల్ మ్యాథ్స్, హయ్యర్ మ్యాథ్స్ కాదు. జనరల్ మ్యాథ్స్లో షార్ట్లో చెప్పాలంటే నేను ఎక్రానిమ్ ఫామ్లో ASM PDF అనేసి, ASM PDF. ఏ అంటే అడిషను, S అంటే సబ్ట్రాక్షను, M అంటే మల్టిప్లికేషను, P అంటే పర్సంటేజు,
డి అంటే డివిజను, డెసిమల్ దశాంశాలు డెసిమల్, ఎఫ్ అంటే ఫ్రాక్షను. ఈ ఆరిట్లో కనుక పర్ఫెక్ట్గా ఉండి ఎక్కాలు టేబుల్స్ 1 నుంచి కిందికి 20 వరకు రివర్స్లో, అంటే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి నోటికి రావాలి. ఇది కరెక్ట్ ఏజ్ 6 to 7 to 12 ఇయర్స్లో అవి కనుక చేస్తే క్యాలిక్యులేషన్ చేయడము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తదుపరి స్థాయిలో మనం మళ్ళీ 13 to 19 గురించి మాట్లాడినప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో 18 ఇయర్స్ దాటితే యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ జాబ్ ఇఫ్ యూ ఆర్ గాట్ ఏ 10th క్లాస్ క్లరికల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. అక్కడ మీకు ఆంగ్లంలో పట్టుంటే అది వినియోగపడుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అరిథమెటిక్ క్యాలిక్యులేషన్లో కనుక మీరు ఫాస్ట్గా చేయగలిగితే అది యూజ్ అవుతుంది. మా చిన్నప్పుడు మేము స్కై మల్టిప్లికేషన్ అనేది చేసేవాళ్ళం. నేను చాలామందిని అడుగుతుంటాను క్లాసులు తీసుకునేటప్పుడు 18 into 18 అంటే ఎంత. దే టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు ఇట్. స్కై మల్టిప్లికేషన్ అనేది ఉంది. 18 ఎందులు 144, 14, 18 into 1 18 + 14 32, 324. సో అలా ఇది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఒకటి, అరిథమెటిక్ ఒకటి. రోజు న్యూస్ పేపర్ చదివింప చేస్తే పిల్లల్ని చిన్న చిన్నగా, ఒకటేసారి మొత్తం న్యూస్ పేపర్ కాదు, స్లోగా అలవాటు పడడానికి 3 బెనిఫిట్స్ ఉన్నాయి న్యూస్ పేపర్ చదవడంతో. ఒకటి, మీ లాంగ్వేజ్ స్కిల్, వర్డ్ పవర్ పెరుగుతుంది. తద్వారా మీ కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ బెనిఫిట్. రెండవది, మీ జనరల్ నాలెడ్జ్, లోక జ్ఞానము చాలా హయ్యర్ లెవెల్కి పోతుంటుంది. ఒక కంటిన్యూస్గా, అంటే ఇమీడియట్గా 1 or 2 days చదివితే రావడం కాదు, ఒక 4-5 years కనుక మీరు చదివితే యూ విల్ సీ ద డిఫరెన్స్. మూడవది, సోషియాలజీ, ఇండివిజువల్గా ఉండేటువంటి మనస్తత్వ శాస్త్రాన్ని సైకాలజీ అంటాము. అది కలెక్టివ్గా సొసైటీలో అందరి కలెక్టివ్గా ఏముంటుంది దాన్ని విసే సోషియాలజీ. సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు, ఎవరెవరు చెడ్డ పనులు చేస్తున్నారు అనేటువంటి అవగాహన పిల్లలకి చిన్నప్పటి నుంచే కలుగుతుంది. సో దీస్ ఆర్ ద 3 benefits ఆఫ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. పిల్లల ముందర పిల్లలు నార్మల్గా దే అబ్జర్వ్ అండ్ లెర్న్. అబ్జర్వేషన్ స్కిల్ అనేసి డెమాన్స్ట్రేటివ్ బిహేవియర్ ఉండాలి తల్లిదండ్రులకి. అంటే పిల్లల ముందర మనం ఏమి చేయకూడదో అవి చేయకూడదు, ఏవి చేయాలో అవి తప్పకుండా చేయాలి. దెన్ ఈ ఏజ్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఈరోజు స్కూల్లో దాంట్లో కూడా చెప్తున్నారు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో వేరే వాళ్ళ ఇళ్లలో మనం వదలకూడదు. ఓవర్ నైట్, అంటే విదేశాల్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఓవర్ నైట్ స్లీపింగ్ అని వెళ్తారు. వర్సే స్లీప్ ఓవర్, దే యూజ్ ద వర్డ్ స్లీప్ ఓవర్ అనేసి. అంటే బాగా పరిచయస్తులు, బాగా తెలిసిన వాళ్ళు, హూస్ కాంటాక్ట్స్ అండ్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరిఫైడ్, ఎక్సెప్షనల్ కేసెస్ వదిలేస్తే వీ షుడ్ నాట్ గివ్. ఆ తర్వాత పిల్లల మీద లైంగిక దాడి కూడా జరిగే అవకాశం ఉంది, జరుగుతుంటాయి రేర్గా జరుగుతుంటే. మనకి జరగనప్పుడు వేరే వాళ్ళకి జరిగినప్పుడు మనకి కాదులే అనుకుంటాం, కానీ మనకు అయ్యేది అనగా మనకు తెలియదు, తన వరకు వస్తే కానీ తెలియదు అనేసి ఒక సామెత కూడా ఉంది దానికోసం ఒక చట్టం ఉంది, పాక్సో చట్టం అనేసి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అగైనెస్ట్ చిల్డ్రన్. కొన్ని పేపర్లో అప్పుడప్పుడు చూస్తుంటాం చాలా దారుణమైనటువంటి విషయాలు. 40 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు, 60-70 ఏళ్ళ ముసలాళ్ళు కూడా చిన్నపిల్లల్ని 6, 7, 8, 9, 10 ఏళ్ళ వాళ్ళని కూడా లైంగికంగా వేధించడం. సో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇదొక విషయం. ఇట్లయితే ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో 7 to 12 ఇయర్స్లో పరలింగ జిజ్ఞాస కొంత ఇన్బిల్ట్గా ప్రాకృతిక పరంగానే ఉంటుంది పిల్లలకి. అంటే పరలింగాన్ని వాళ్ళకి దర్శించడం, చూడడం అని కానీ, స్పృశించడం కానీ సహజంగా ఉండే అవకాశం ఉంటుంది. అది మన నోటీస్కి వచ్చినప్పుడు, అంటే కొన్ని విషయాలు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోకూడదు పిల్లల్ని, దే మే ఫీల్ ఫర్ ఇట్. కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి, చూడనట్టు ఉండాలి, కానీ చూసాం కాబట్టి దానికి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద వన్ థింగ్. దీస్ ఆర్ ద వెరీ యూస్ఫుల్ అండ్ కేర్ఫుల్ థింగ్స్ దట్
వీ షుడ్ డూ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. తర్వాత నాన్ కరికులం, ఇప్పుడు చదువు గురించి ఏమో మన గణితం అని, ఇంగ్లీష్ అని, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ అని చెప్పాము. నాన్ కరికులంలో బిహేవియర్ ఆస్పెక్ట్లో వస్తే నేను షార్ట్ ఫామ్లో చెప్తుంటాను. సిఏబి, కాండక్ట్ అండ్ బిహేవియర్. మనం వేరే వాళ్ళతో ఎట్లా నడుచుకోవాలి. ఈ కాండక్ట్ అండ్ బిహేవియర్ అనేది మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఏబిసి, యాటిట్యూడ్ బేస్డ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ అంటే పిల్లలకి యాటిట్యూడ్ అనేది మనము ఫౌండేషన్ క్రియేట్ చేయాలి. అంటే రైట్ యాటిట్యూడ్ అంటే ఎవరన్నా ఇంటికి వస్తే మన పేరెంట్స్, మదర్ కిచెన్లో ఉంది, ఫాదర్ బాత్రూమ్ ఉన్నాడు ఉన్నప్పుడు కూడా రండి కూర్చోండి, మీ పేరేమి, నమస్తే అని అన్నాము, గ్రీట్ చేయడము, ఇవన్నీ కాండక్ట్ అండ్ బిహేవియర్. తర్వాత గెస్చర్స్ అండ్ పోస్చర్స్ అంటే దీని కిందనే, కాండక్ట్ అండ్ బిహేవియర్ కిందనే గెస్చర్ అంటే మనము ముఖంలో ఎప్పుడు ఒక మందస్మిత అనే పదం వాడుతుంటాం మనము. స్మైలీ ఫేస్ ఉండాలి, విరగబడి నవ్వడం కాదు, చిన్నగా నవ్వడం కానీ మందస్మిత అంటే నాయిస్ బయటికి రాకుండానే ఎప్పటికే చిరునవ్వు దీంట్లో ఉండడం అనేది పిల్లలకి అది అలవాటు చేయించాలి. అది వేరే వాళ్ళకి కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది. మనం గమనిస్తే కూడా కొంతమందిని చూస్తే ఇంకాసేపు చూడాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఇక జాలే మళ్ళీ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఈ స్మైల్ అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనేసి ఇంగ్లీష్లో ఒక సామెత. అంటే మన ఫేస్ని బట్టి ఫేస్ రీడింగ్ స్కిల్స్ అందరికీ ఉంటాయి, కానీ కొందరికి చాలా హెచ్చుగా ఉంటాయి, కొందరికి చాలా తక్కువగా ఉంటాయి. సో మనకి ఎప్పటికీ అప్పీలింగ్ ఫేస్, ఇతరులు మనల్ని చూడడానికి ఇష్టపడేటట్టుగా, మనం మాట్లాడే ఇనిషియల్ వాక్యాలు 2-3 మనతో ఇంకొంతసేపు వాళ్ళు మాట్లాడేటట్టుగా ఉండాలి. సో కాండక్ట్ అండ్ బిహేవియర్ అంతే. దాని ప్రకారంగా గెస్చర్స్ అండ్ పోస్చర్స్. గెస్చర్స్ అంటే మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అనే దానికి గెస్చర్. రెండండి కూర్చోండి, నమస్తే బాగున్నారా, ఇది గెస్చర్. పోస్చర్ ఏంటి, మనం ఎలా నిలబడుతున్నామో, కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చొని ఊ అని ఏదో అట్లా అలా కాకుండా, అంటే చేతులు కట్టుకొని నిలబడడం అనేది మర్యాదకరమైన విషయమే. కొంతమంది జేబులో చేతులు పెట్టుకొని నిలబడతారు. అంటే జేబులో చేతులు పెట్టుకొని నిలబడితే నీ లెక్క నాకేమి లేదు అన్న సూచన వస్తుంది. అది కాకుండా కొంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు పిల్లలకి ఇవన్నీ చెప్పాలి. వాళ్ళకి ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోరాదు, అది ఇతరుల్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. సో పర్టికులర్లీ మనకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, అంటే మనం అందరినీ తక్కువ వయసు ఉన్న వాళ్ళని కూడా మనకన్నా ఎక్కువ వయసు అనే భావనలో ఉండి గౌరవించడం అనేది అత్యున్నతమైనటువంటి విషయము. లేదా కనీసము ఎదుటి వాడికి వయస్సుకు తగ్గటువంటి మర్యాద మనం ఇవ్వగలగాలి. సో కాండక్ట్ ఈజ్ బిహేవియర్ ఈజ్ వన్ థింగ్. ఐ సే ఏబిసి, యాటిట్యూడ్ బేస్డ్ కాండక్ట్ అండ్ బిహేవియర్, గెస్చర్స్ అండ్ పోస్చర్స్. ఇంకొక ఫ్రేజు ఎటిక్విట్స్ అండ్ మేనర్స్. మేనర్ అంటే పద్ధతి, అంటే మీరు నడిచే పద్ధతి, కూర్చునే మాట్లాడే పద్ధతి. ఎటిక్విట్స్ కూడా అంతే, మేనర్స్కి సంబంధించిన విషయాలే. ఎటిక్విట్స్ అంటే ద వే యూ డూ థింగ్స్. ఫోన్ ఎటిక్విటీస్ అంటారు. మామూలుగా మనకు ఫోన్ రాగానే ఫస్ట్ 3 rings లోపల మనం వీ షుడ్ పికప్ ద ఫోన్. అంటే అన్లెస్ వేరే ఎక్సెప్షనల్ కారణాలు ఉంటే వదిలేసి, వేరే వాళ్ళు ఎంత అవసరం ఉండి దేనికోసం మనం చేస్తున్నారో కనుక వీ షుడ్ ఇమీడియట్లీ రెస్పాండ్. అది ఎటిక్విట్. 10 రింగులైనా తీసుకోకపోవడము, అవతల వాళ్ళకి టెన్షను. పర్టికులర్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు బయట ఉన్నాడు, మనం ఫోన్ చేసాము అంటే, పెరిగిన పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే ఫాదర్ టు మదర్, హస్బెండ్ టు వైఫ్ అన్నా కూడా, మనం ఇంకా 9 అయింది రాలేదే మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ తీసుకోకపోతే వీడికి టెన్షన్ పెరుగుతుంటుంది. సో వేరే వాళ్ళని ఇన్కన్వీనియన్స్లో పెట్టడము, డిస్కంఫర్ట్లో పెట్టడము అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఎటిక్విట్, ఇట్స్ నాట్ ఏ గుడ్ మేనర్. సో ఏబిసి, యాటిట్యూడ్ బేస్డ్ కాండక్ట్ అండ్ బిహేవియర్, గెస్చర్స్ అండ్ పోస్చర్స్, ఎటిక్విట్స్ అండ్ మేనర్స్ అనేది పిల్లలకి పునాది పడేటట్టు ఈ 7 to 12 yearsలో మనము కలుగజేయాలి. దెన్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఈ రెండిట్లో కూడా, అంటే మన స్వాట్ అనాలిసిస్లో పిల్లలకు దేంట్లో అభిరుచి ఉంది అనేది ఒకవైపు గమనిస్తూనే, ఇన్ జనరల్గా మ్యూజిక్ థెరపీ చేస్తారు యాక్చువల్గా. అంటే మ్యూజిక్ ద్వారా
కొన్ని చిన్న చిన్న రుగ్మతలు, పర్టికులర్లీ మెంటల్ డిజార్డర్స్ పోతాయి. నేను కూడా పని చేసుకుంటున్నప్పుడు యూట్యూబ్లో నుంచి పర్టికులర్లీ చాలా మెలోడియస్ ఓల్డ్ సాంగ్స్, ఎస్ రాజేశ్వరరావు అలాంటి వాళ్ళవి, రావుషాద్ మ్యూజిక్ అవి నేను వినుకుంటూ పని చేసుకుంటుంటాను. సో మ్యూజిక్ మీకు ఇట్స్ క్యూర్స్ యువర్ దిస్ వన్ మైండ్, కొంచెము ఇట్ సూతెన్స్ ద మైండ్. మరి డాన్స్ ఎనర్జైజెస్ యువర్ బాడీ. అంటే అందరి బాడీ డాన్స్కి సహకరించకపోవచ్చు. డాన్స్ ఏం లేదు అంటే మనమేమి ప్రొఫెషనల్ డాన్స్ కానక్కర్లేదు, కానీ కనీసం కాళ్ళు చేతులు ఆడించగలగాలి. వాట్ ఈజ్ అమాచ్యూర్ అంటారు. ప్రొఫెషనల్స్ ఒకటి పదము. అమాచ్యూర్ అంటే వాడు ప్రొఫెషనల్ కాదు, ప్రొఫెషనల్ మ్యూజిషియన్ కాదు, డాన్స్ మాస్టర్ కాదు, డాన్స్ చేయడు. అమాచ్యూర్ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారు. కనుక పిల్లలలో ఉన్నటువంటి ప్రతిభను గమనించి ఆ ప్రతిభని పైకి తీసుకుపోయేటువంటి దానికి తల్లిదండ్రులు చాలా దోహదపడాలి అన్న విషయం. ఆ తర్వాత రేర్గా చైల్డ్ ప్రాడిగ్యూస్ ఉంటారు, బాల మేధావులు. వాళ్ళు ఒక 3, 4, 5 ఇయర్స్లోనే మామూలుగా ఒక 10-12 ఏళ్ళు కష్టపడితే రాని విద్యను వీళ్ళకి అవలీలగా వస్తుంది. మా బంధువుల పిల్లవాడు ఒక ఆయన యుఎస్లో ఉంటారు. ఈజ్ ఓన్లీ జస్ట్ 4-5 ఇయర్స్. భగవద్గీత శ్లోకాలన్నీ నోటికి చెప్తాడు. అదే కాకుండా ఆర్డర్లో కూడా అక్కర్లా, మీరు ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం అంటే హీ విల్ రీడ్. ఇది కొన్నిటికి మనకి కారణాలు తెలియదు. కారణాలు తెలియనంత మాత్రాన అది లేదు అని మనం ఒప్పుకోవడానికి లేదు. మరి అంత ఇంటెలిజెన్స్ ఇవంతా మనం దేవుని నమ్మేవాళ్ళు భగవద్దత్తము. దేవుడు కాకపోయినా ఇది ప్రకృతిలో మీరు మొక్కజొన్న చెట్టు కనుక చూస్తే, మీరు మొక్కజొన్నకి నార్మల్గా ఒక కంకి ఉంటుంది. రేర్గా ఒక మొక్కజొన్నకి 2 కంకులు ఉండేవి. వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. అలా కొంతమంది ఎక్సెప్షనల్ కేపబిలిటీస్తో ఉంటారు. ఆ ఎక్సెప్షనల్ టాలెంట్ ఉండే వాళ్ళు దేశానికి ప్రపంచానికి కూడా ఉపయోగపడే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రవేత్తలు తీసుకోండి, వాళ్ళు కనుక్కున్న ఇన్వెన్షన్స్ మొత్తం ప్రపంచానికి ఉపయోగపడతాయి కదా. వాళ్ళు కూడా ఏదో దేశంలో ఒక సామాన్య మానవుడే, అంటే ఎట్ ద లోయెస్ట్ లెవెల్ అది ఆలోచిస్తే. కనుక ప్రతిభ మాసిపోకుండా, అడుగున పడకుండా, అంటే స్పాట్ ద పొటెన్షియల్, అంటే పొటెన్షియల్ స్పాట్ చేసి, అంటే గవర్నమెంట్ కూడా దీని పట్ల పెద్ద శ్రద్ధ వహించట్లేదు నాకు తెలిసినంత వరకు. రూరల్ టాలెంట్ ఎక్కువ ఉంది మన దేశంలో. ప్రతి గ్రామంలో పిల్లలందరినీ స్కూల్ వైజ్గా వెళ్ళి చెక్ చేసి ఎక్సెప్షనల్ టాలెంట్ ఉండే వాళ్ళను తీసుకొచ్చి ఒక సపరేట్ స్కూల్లో వేస్తే కనుక దే విల్ బి లీడర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఫీల్డ్ దే టేక్ అప్. సో దట్ ఈస్ ద థింగ్. సో ఐ రీటరేట్, మళ్ళీ దీన్ని పునరుద్ఘాటన చేయడము. 7 నుంచి 12వ ఏట్ లాలయేత్ పంచవర్షాన్ని 5 ఇయర్స్ వరకు లాలన ట్రయల్ ప్రొడక్షన్లో పోయినా కూడా, అల్లారు ముద్దుగా పిల్లలు పెంచినా కూడా 7 నుంచి 12 వరకు స్లోగా వాళ్ళకి, అంటే ఈ సామాజిక జీవితంలో వాళ్ళ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అడుగులు అక్కడ వేయాలి. సో ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. ప్రాబబ్లీ రేపటి నుంచి ఐ విల్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ జోన్, టీన్స్లో అగైన్ సమాజం బాధ్యత, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బాధ్యత, యాజ్ వెల్ యాజ్ మన పేరెంట్స్ బాధ్యత గురించి we will go to the next step. Thank you. జీవనయానం కార్యక్రమాన్ని ఈరోజు ధారావాహిక ప్రసంగంలో 14వ ప్రసంగంగా ప్రసంగించిన శ్రీ రామ్మోహన్ గారికి వందనాలు.